నిశ్చయించుకున్నాం అని చెప్పాలనుకున్నావు, అవునా? నాగేంద్ర, నా పేరు స్మరించే అర్హత కూడా నీకు లేదు. అరుణా, నీవు నా దగ్గర సెక్రటరీ ఎంతకాలం ఉంది? దాదాపు 2 సంవత్సరాలకు పైగా. ఇన్నేళ్ళుగా నిన్ను నేను ఏ దృష్టితో చూస్తున్నాను? తోడబుట్టిన చెల్లి కంటే నిన్నగా. చెల్లికేమైనా అన్యాయం జరుగుతుంటే ఏ అన్నగా సహించి ఊరుకుంటాడా? బాబు గారు, మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావటం లేదు. అర్థమయ్యేటట్లు చెప్తానన్నా, నీ ఎంత గాఢంగా ప్రేమించే ఈ రవి ఎవరనుకున్నావు? ప్రజల రక్త మాంసాలు భక్షించే మేకవన్న పులి. నిజమన్నా, హైవరణ పేరుతో ఎన్నో దొంగతనాలు, దోపిడీలు, హత్యలు చేస్తున్నాడని మనం ప్రతిరోజు ఉంటున్న వ్యక్తి ఇతనే. బాబు గారు, మీరు పొరపడుతున్నారు. ఆయన దొంగ కాదు. అవునో కాదు, ప్రాణ స్నేహితుడు నా మీద ప్రమాణం చేసి చెప్పను. రవి, బాబు గారు చెప్పేది నిజమా? రవి, నువ్వు నువ్వు గజ దొంగవా? ఒరే రవి, నీ ఆప్తమిత్రుని నేను అర్థిస్తున్నాను. నా మాట విని నీవు జీవిస్తున్న నికృష్ట జీవితానికి సత్తి చెప్పు. నాగేంద్ర, నేను జీవిస్తున్న ఈ జీవితం కావాలని కోరుకున్నది. ఇక ఈ జీవితం కడదాకా ఇలా సాగిపోవలసి. నీవు తల్లి పాలు త్రాగి దూరపాటులో ఉయ్యాల ఉడిగిన అల్లారు ముద్దుగా పెళ్లి పెట్టవైతేగా నీకు నాటి మానవ జీవితాల విలువలు తెలియటానికే. నాగేంద్ర, ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును, నీ గత జీవిత చరిత్ర నాకు బాగా తెలుసు. నువ్వు చెత్తకుండి కన్నా పెట్టావు. నాగేంద్ర, ఏమిటి ఏమిటి చెప్పేది? నేను చెత్తకుని కన్నా బిడ్డనా? అవునా? వేటల్లో నిన్ను చామని చెత్తకుండీలో పారవేస్తే సమయానికి అటువైపు వెళ్తున్న మా నాన్నగారు హరిశ్చంద్ర ప్రసాదరావు గారి చేతులు ఆదుకున్నా, అన్నం పెట్టాయి. ఆ రోజు ఆయన లేకపోతే నీకు బ్రతికే లేదు. హరిశ్చంద్ర ప్రసాదరావు గారు మీ నాన్నగారు? మరి ఈనాడు నా సంగతి ఎందుకు చెప్పలేదురా నాగేంద్ర? ఎందుకు చెప్పలేదు? ఓరే రవి, నాన్నగారు చనిపోతూ కూడా ఏమన్నాడో తెలుసా? రవిని అనాథగా చూడకు, వాడిని పెద్ద చదువులు చదివించి గొప్ప ప్రయోజకుడిని చేసి మీరిద్దరు అన్నదమ్ముల వల్ల కలిసిమెలిసి ఉండమని నాన్న మరీ మరీ చెప్పి ఈ లోకం నుండి వెళ్ళిపోయారురా. నా జీవితానికి ఒక మార్గం, నా బ్రతుకొక బాట చూపి నిన్ను ఈ సమాజంలో మనిషిగా నిలబెట్టింది హరిశ్చంద్ర ప్రసాదరావు గారు అన్నమాట. ఒరే రవి, ఎప్పటికైనా మించిపోయేది ఏమి లేదు. మనకు తరతరాలు తిన్న తరగని ఆస్తి ఉంది. నా మాట విని నువ్వు చేస్తున్న వృత్తిని మానుకో. ఒకరి ఆస్తి పాస్తుల మీద బతకటం నాకిష్టం లేదు. నా బ్రతికేదో నేనే బ్రతుకుతాను. ఇటు ప్రజల దృష్టిలో, అటు ప్రభుత్వం దృష్టిలో దొంగగా గది దొంగగా బ్రతికే బ్రతుకు చాలా నీచమైంది. బ్రతకడానికి సదా లక్ష మార్గాలు ఉన్నాయి. ఇప్పటికైనా మంచి మనిషిగా బ్రతుకు. ఒరే రవి, మనిషి పోయినా మర్చిపోయిన మంచిరా, ఆ మంచి కలకాలం నిలుస్తుందిరా. ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్పి నన్ను మార్చాలని ప్రయత్నించుకు నాగేంద్ర. ఒరే రవి, అంత మాట అనుకురా. నీకు 2 చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. నువ్వు మనిషిగా మారాలి, గొప్ప ప్రయోజకుడు కావాలని నా కోరిక. నాగేంద్ర, రవి, ఇప్పటికి నీకు కావాల్సిన డబ్బే కదరా. ఎంత డబ్బు కావాలో చెప్పరా, అంత డబ్బు నేను ఇస్తాను. అది చాలకపోతే ఈ కోట్ల కొన్ని ఆస్తి నీకే రాసిస్తాను రా. రవి, నా ప్రాణం కావాలన్నా నీ ముందు తారపడడానికి ఉన్నాను రా. నాగేంద్ర, నేను జీవిస్తున్నా ఈ జీవితం అవును, అనురాగం, ఆప్యాయత, ప్రేమచాలి లేని మానవ రూపంలో ఉన్న దానివుడే ఉంటాడు నీ తండ్రి. ఇప్పుడు నీలో ప్రవేశిస్తుంది ఆ రక్తమే. అలాంటప్పుడు నీలో మానవత్వం ఎక్కడి నుండి వస్తుందిరా? అవును, ఆగిపోయావే, నీ పని పూర్తి కానివు. నీలాంటి దయాదాక్షులను రాత్రి మనతో స్నేహం చేసినందుకు నాకు తగిన శాస్తి జరగవలసిందే. కొత్తగా